టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు హిట్ అయితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయి. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయ్యి ఒక పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ను, ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీను రోడ్డు మీదకు తెచ్చిన సంఘటన ఒకటుంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆరెంజ్. మగధీర లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. థియేటర్లలో బొమ్మ పడితే కలెక్షన్స్లో సునామీ ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా రిజల్ట్ మెగా బ్రదర్ నాగబాబును ఎంతలా అప్పులపాలు చేసిందంటే ఆయన తన జీవితం మీద ఆశ వదులుకునే పరిస్థితికి వెళ్లిపోయారు. అసలు ఆరెంజ్ వల్ల వచ్చిన నష్టమెంత? ఒక క్లాసిక్ లాంటి సినిమా నాగబాబును అంతలా ఎందుకు కుంగిపోయేలా చేసింది? ఆ భయంకరమైన టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక దేవుడిలా వచ్చి తన అన్నను ఎలా ఆదుకున్నాడు? ఈ విషయాలన్నీ ఈరోజు డీటెయిల్డ్గా ప్రతి ఫ్యాన్కు గూస్ బంప్స్ వచ్చేలా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఆరెంజ్ సినిమా ప్రీ రిలీజ్ హైప్ గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో అదొక సంచలనమని చెప్పాలి. మగధీర లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్, క్రేజ్ టాలీవుడ్లో పీక్స్లో ఉన్నాయి. దానికి తోడు బొమ్మరిళ్లు, పరుగు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ కాంబినేషన్ అనగానే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ ఇచ్చిన ఆల్బమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడియో రిలీజ్ రోజే సాంగ్స్ అన్నీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఊసవిల్లి, రోబారోబా, నేనంటే నాకంటే అంటూ యూత్ అంతా పిచ్చెక్కిపోయారు. బిజినెస్ పరంగా కూడా ఆరెంజ్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏరియాల వారీగా రికార్డ్ ప్రైస్లకు రైట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఈ సినిమాను దాదాపు పూర్తిగా ఆస్ట్రేలియాలో షూట్ చేయాల్సి రావడంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. మెగా కాంపౌండ్కు చెందిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నాగబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కోసం నీళ్లలా కోట్లు ఖర్చు పెట్టారు. సినిమాను దాదాపు 35 నుంచి 40 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. అప్పటి రోజుల్లో 2010 సంవత్సరానికి ఇది ఒక విజువల్ వండర్కు పెట్టే బడ్జెట్తో సమానం. ఎన్నో అంచనాలతో సినిమా నవంబర్ 26, 2010లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ షో నుంచే సీన్ రివర్స్ అయిపోయింది. ఏ సెంటర్స్లోని మల్టీప్లెక్స్ ఆడియన్స్కు సినిమా మేకింగ్, మ్యూజిక్ కాస్త పర్వాలేదనిపించినా B&C సెంటర్స్లో మాత్రం సినిమా థీమ్ ఆడియన్స్కు అస్సలు కనెక్ట్ కాలేదు. లవ్ అనేది కొన్నాళ్లకే బోర్ కొడుతుంది, జీవితాంతం ఒకేలా అబద్ధాలాడుతూ ప్రేమించలేం అనే హీరో క్యారెక్టరైజేషన్ మన టాలీవుడ్ మాస్ ఆడియన్స్కు అస్సలు మింగుడుపడలేదు. మగధీరలో 100 మందిని నరికిన వీరుడు భైరవను చూసిన డైహార్డ్ ఫ్యాన్స్ ఆరెంజ్లోని కన్ఫ్యూజ్డ్ మోడర్న్ లవర్ బాయ్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీనికి తోడు సినిమా రన్ టైం, కొన్ని రిపీటెడ్ సీన్స్ వల్ల థియేట్రికల్ రన్ బాగా దెబ్బతింది. అప్పట్లో ఒక అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ నచ్చక డైరెక్టర్ భాస్కర్ మళ్లీ భారీ ఎత్తున రీషూట్స్ చేశారట. పర్ఫెక్షన్ కోసం మళ్లీ తీయడం వల్ల బడ్జెట్ కంట్రోల్ తప్పిపోయి ప్రొడక్షన్ పరంగా ఫైనాన్షియల్గా పెద్ద బర్డెన్ పడిపోయింది. ఇక అసలు విషయానికొస్తే ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా డిజాస్టర్ అయింది. సినిమా ఫుల్ రన్లో కేవలం 22 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 30 కోట్ల దరిదాపుల్లో ఆగిపోయింది. దాదాపు 40 కోట్ల పైన బడ్జెట్ పెడితే వచ్చిన కలెక్షన్స్లు సగం కూడా లేకపోవడం ట్రేడ్ను షాక్కు గురిచేసింది. అంటే ఓవరాల్గా ఈ సినిమా వల్ల బయ్యర్లకు, నిర్మాతకు కలిపి 15 నుంచి 18 కోట్ల భారీ లాస్ మిగిలింది. ఆ రోజుల్లో 18 కోట్లు అప్పు అంటే ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది. నాగబాబు గారి సొంత సంస్థ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. బ్యాంకులు, ఫైనాన్సర్స్ నుంచి విపరీతమైన ప్రెషర్, బయట అప్పుల వాళ్ల గొడవలతో నాగబాబు గారు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పారు, ఆ టైంలో బ్రతకడం కన్నా చనిపోవడం బెటర్ అని సూసైడ్ చేసుకుందామని కూడా ఆలోచించారట. అంతటి చీకటి సమయంలో ఆయనకు ఒక ఆశాకిరణంలా అండగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తమ సొంత రక్తం, సొంత తమ్ముడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించి తనవంతుగా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తన అన్న బాధను తన బాధగా ఫీలయ్యి ఒక దేవుడిలా ఆదుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా తన రెమ్యునరేషన్ నుంచి కోట్ల రూపాయలు పెద్ద మొత్తంలో నాగబాబుకి ఇచ్చి అప్పుల వాళ్లందర్నీ పిలిపించి వాళ్లకు స్వయంగా తానే గ్యారంటీ ఇచ్చి సెటిల్మెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ కొండంత అండ, ఆ మోరల్ సపోర్ట్ నాగబాబు గారికి పునర్జన్మనిచ్చింది. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా తన అన్నను మళ్లీ నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ఎంతో తపనపడ్డాడు. ఆ తర్వాత నాగబాబు గారు జబర్దస్త్ లాంటి షోస్ ద్వారా టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యారు. ఈ రోజు ఆరెంజ్ సినిమా టీవీల్లో వస్తుంటే ఇదొక కల్ట్ క్లాసిక్ అని, సాంగ్స్ అద్భుతమని, ఇది అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయింది అని అందరూ ఫీల్ అవుతున్నారు. సినిమా ఫెయిల్ అయ్యుండొచ్చు,
కానీ ఆ సినిమా మిగిల్చిన గాయం, ఆ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ చూపించిన ఆ అన్నదమ్ముల ప్రేమ టాలీవుడ్ చరిత్రలో, ముఖ్యంగా మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక పవర్ఫుల్ ఎమోషనల్ స్టోరీలాగా మిగిలిపోతుంది. ఈ స్టోరీ విన్నాక మీకు పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరిగితే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి ఆరెంజ్ సినిమా మీద, ఆ ఆల్బమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో పంచుకోండి.